హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ తెలుగు స్టోరీస్. ఈరోజు మన స్టోరీ వచ్చేసరికి 3 హృదయాలు ఒక ప్రేమ పార్ట్ 2. నా స్టోరీలు గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సితార ఆసుపత్రి కారిడార్లో నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో భయంతో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అంతలో ఆది పరిగెత్తుకుంటూ వస్తాడు. సితార ఆదిని చూసి వెంటనే కౌగిలించుకొని ఏడుస్తుంది. అప్పుడు ఆది, ఏంటి నువ్వు ఇలా ఏడుస్తున్నావు? నువ్వే ఇంతగా బాధపడితే మీ నాన్నకి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు అని చెబుతాడు. అంతలో డాక్టర్ అక్కడికి వచ్చి ఇలా చెప్తాడు. అతనికి స్ట్రెస్ ఎక్కువగా అయ్యింది. ఆయనకు ఏదో పెద్ద షాక్ తగిలింది. అందువల్లనే సడన్ గా స్ట్రోక్ వచ్చింది అని డాక్టర్ చెప్పాడు. సితారాకి అర్థమవుతుంది. ఇది తన మనసులో అనుకుంటుంది. ఈ స్ట్రోక్ అంతా కూడా మా ఇద్దరి ప్రేమ విషయమే కారణం అని. రాఘవ్ స్పృహలోకి వస్తాడు. అతను మెల్లిగా కళ్ళు తెరిచి సితారా వైపు చూస్తాడు. సితార నాన్న ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతుంది. రాఘవ్ ఏమీ మాట్లాడకుండా డోర్ బయట ఉన్న ఆదిని చూస్తాడు. ఆదిని లోపలికి పిలుస్తాడు. నా కూతురిని జీవితంలో నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతేనే నేను బ్రతుకుతాను అని అతనికి చెప్తాడు. ఆది షాక్ అవుతాడు. తాను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. కానీ ఆది మనసులో ఏం చెప్పాలో అర్థం కాక ఇలా ఉంటాడు. అంతలో రాఘవ్, నువ్వు సితారాకి దూరం కాకపోతే ఆమెకు నాన్న లేకపోవలసి వస్తుంది అంటాడు. రాఘవ్ ఆది సితారాని బయటకు తీసుకెళ్తాడు. సితారా, మనిద్దరం ఇక్కడితో ఆపేద్దాం అంటాడు. సితార కంగారు పడుతుంది. ఏంటి, మా నాన్న అలా చెప్పాడు అని నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా? చెప్పు ఆది అని తన కళ్ళ నుండి నీళ్లు తెచ్చుకుంటూ అంటుంది. అప్పుడు ఆది మనసు నిర్భరం చేసుకొని తన బాధను అంతటా తనలోనే దాచుకొని అది అబద్ధం చెబుతాడు. నువ్వు నా లైఫ్ లో కేవలం ఒక అట్రాక్షన్ మాత్రమే అని ఆది చెబుతాడు. ఆ మాటలు విన్న సితార గుండె పగిలిపోతుంది. అంతలో వాళ్ళు ఇద్దరు దగ్గరికి డాక్టర్ వచ్చి ఇప్పుడు అతనిని డిశ్చార్జ్ చేస్తున్నామని ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని చెబుతాడు. సితార ఆది వైపు చూసి ఏమీ మాట్లాడకుండా వాళ్ళ నాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి తన గదిలో ఏడుస్తుంది. నన్ను మోసం చేశావు ఆది. రాఘవ్ మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారు. ఆయన మనసులో నేను ఇలా సరైనదే చేశానా అని అనుకుంటున్నాడు. మరోవైపు తన మనసును అంత బాధతో ఆది ఒంటరిగా రోడ్డు మీద నడుస్తుంటాడు. ఫోన్ తీసి సితారా ఫోటో చూస్తాడు. కన్నీళ్లు ఆపుకుంటూ, నీకోసం నేను చెడ్డవాడినయ్యాను సితారా. నీకు మీ నాన్న దూరం చేయటం నాకు ఇష్టం లేదు అని అతనికి తాను చెప్పుకున్నాడు. కావ్య కొత్త నగరానికి వెళ్ళింది, విజయవాడ. అక్కడ ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతుంది. ఆమె జీవితం నెమ్మదిగా సెట్ అవుతుంది. అక్కడే ఒక కొత్త వ్యక్తి ఎంట్రీ. అతని పేరు అర్జున్. అర్జున్ స్కూల్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నాడు. కావ్య బాధను గమనిస్తాడు. మీ కళ్ళలో ఎప్పుడూ ఒక బాధ కనిపిస్తోంది అంటాడు. కావ్య స్మైల్ చేస్తుంది. కొన్ని జ్ఞాపకాలు పోవు అని సమాధానం చెబుతుంది. సితార తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదు. అతను స్ట్రెస్ తీసుకోకూడదు కాబట్టి కంపెనీ బాధ్యతలు తీసుకుంటుంది. ఆమె పూర్తిగా పని మీద దృష్టి పెడుతుంది. ఆది మాత్రం జాబ్ రిజైన్ చేస్తాడు. అతను ఎక్కువగా సితార గుర్తుకు వస్తూ ఉంటుంది. అతను నగరం వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఆది వెళ్ళే రోజు ఆఫీస్లోకి చివరిసారి అందరినీ చూస్తాడు. అక్కడ సితార ముందే నిలబడుతుంది. ఇది నీ ప్లాన్ కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అని ఆది వైపు చూస్తూ అంటుంది. అప్పుడు ఆది మౌనంగా ఉండిపోతాడు. సితార అకస్మాత్తుగా ఇలా చెబుతుంది. మా డాడ్ నాకు పెళ్లి ఫిక్స్ చేశారు అని చెబుతుంది. ఆది గుండె ఒక్కసారిగా ఆగినట్లవుతుంది. అతను ఎవరితో అని అడుగుతాడు. సితార కన్నీళ్లు తుడుచుకుంటూ అర్జున్తో అని చెబుతుంది.
ఆది తడబడుతూ హో అర్జున అతని పేరు అని అంటాడు. సితార తల ఊపుతుంది. అతను మా డాడీ బిజినెస్ పార్ట్నర్ కుమారుడు. త్వరలో ఎంగేజ్మెంట్ అని అని చెబుతుంది. అప్పుడు ఆదికి తనని ఎవరో కత్తితో పొడిస్తే వచ్చే అంత నొప్పి అతనికి కలిగింది. అతని గుండెల్లో తుఫాను చెలరేగింది. అర్జున్, అదే పేరు కావ్య చెప్పిన వ్యక్తి కూడా ఇక్కడ విజయవాడలో. అర్జున్ కావ్యతో కాఫీ తాగుతున్నాడు. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని కావ్యతో ముచ్చట్లు పెడతాడు. కానీ అదే రాత్రి హైదరాబాద్కి వచ్చి రాఘవ్తో మీటింగ్లో పాల్గొంటాడు. అర్జున్ మనసులో ఇలా అనుకుంటాడు. సితారాతో పెళ్లి జరిగితే రాఘవ్ కంపెనీని నా చేతుల్లోకి వస్తుందని అర్జున్ కలలో ఆశపడతాడు. కావ్య ఒకరోజు అర్జున్ ఫోన్లో సితారా ఫోటో చూసి షాక్ అవుతుంది. ఏంటి సితారా ఫోటో అతని ఫోన్లో ఉంది అని ఏమీ తెలియనట్లుగా కావ్య ఆమె ఎవరు అని అడుగుతుంది. అర్జున్ కాసేపు ఆలోచించి కావ్యకి నిజం చెప్తే నాతో తను క్లోజ్గా ఉండదు, మరియు తనని నేను అనుభవించాలి అని అనుకుంటున్నాను. కాబట్టి తనకి ఎలాగో సితార ఎవరో తెలియదు కదా అని మనసులో అనుకొని కావ్యకి తను ఫ్యామిలీ ఫ్రెండ్ అని అబద్ధం చెప్తాడు. కానీ కావ్యకు చిన్న అనుమానం మొదలవుతుంది. అర్జున్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు అని అనుకుంటుంది. సితార చెప్పిన మాటలు విన్నాక ఆది ఇక అసలు ఇక్కడ ఉండలేను అని అనుకొని నగరం వదిలి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు. కానీ రైల్వే స్టేషన్లో నిలబడి ఉండగా అతనికి మనసు చెబుతుంది, నువ్వు పోతే ఆమె నిజంగా సంతోషంగా ఉంటుందా అని. ఆ ఆలోచన రాగానే అతను టికెట్ చింపేస్తాడు. తిరిగి తన రూమ్ కి ఒక్కడే నడుచుకుంటూ ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. రాఘవ్ అధికారికంగా ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తాడు. సితార చేసేది ఏమీ లేక తండ్రికి ఎదురు చెప్పలేక బలవంతంగా ఒప్పుకుంటుంది. ఆమె గుండెల్లో మాత్రం ఆది పేరే తలుచుకుంటూ అతని మీద ఉన్న ప్రేమను ఎవరికీ చెప్పలేక పోతుంది. కావ్య హైదరాబాద్కి ఒక ట్రైనింగ్ కోసం వస్తుంది. ఆమె అక్కడ ఒక హోటల్లో దిగుతుంది. అక్కడ హోటల్లో టీవీలో ఇది చూస్తుంది. సితార అర్జున్ ఎంగేజ్మెంట్ న్యూస్ చూసి ఆమె షాక్ అవుతుంది. అర్జున్, ఇదేనా నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అని కావ్య మనసులో అనుకుంటుంది. వాళ్ళ ఇద్దరికి ఈరోజే ఎంగేజ్మెంట్ కనుక ఆమె అక్కడికి వెళ్ళి అర్జున్ బండారం మొత్తాన్ని బయట పెట్టాలి అని అనుకొని అక్కడికి బయలుదేరుతుంది. సితార అక్కడికి చేరుకునేసరికి ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో స్టేజ్ పైన అర్జున్ మరియు సితార కూర్చొని ఉన్నారు. సితార నిరాశగా మనసు చంపుకొని కూర్చొని ఉంటుంది. అప్పుడే హాల్లోకి వస్తుంది కావ్య. ఆమెను చూసి అర్జున్ గాబరా పడతాడు. ఏం చేయాలో అర్థం కాక తన నుదుటి మీద చెమటను తూర్చుకుంటూ ఉన్నాడు. ఆది కూడా టీవీలో ఈ న్యూస్ చూసి ఆది తట్టుకోలేకపోయాడు. సితారాని కలిసి నేను నిన్ను విడిచి ఉండలేను అని చెప్పాలి అని ఫిక్స్ అయి ఎంగేజ్మెంట్ దగ్గరికి చేరుకుంటాడు. అంతలో సితార కూడా కావ్యాని చూస్తుంది. ఏంటి ఈమె ఇక్కడ ఉంది అని అనుకుంటుండగా ఆమె డైరెక్ట్గా స్టేజి వద్దకి నడుచుకుంటూ వస్తుంది. ఆది కూడా కావ్యాని చూసి ఆశ్చర్యపోతాడు. తను ఏంటి ఇక్కడ ఉంది, విజయవాడలో కదా ఉండాల్సింది అని మనసులో అనుకుంటూనే ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. కావ్య స్టేజ్ దగ్గరకు వెళ్ళి అర్జున్ అని కేక వేసి ఇలా అడుగుతుంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది అంతా అబద్ధమా? గట్టిగా అరుస్తూ అర్జున్ని అడుగుతుంది. హాల్ మొత్తం షాక్. అందరూ అర్జున్ మరియు కావ్య వైపు చూస్తూ ఉంటారు. ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళతో పాటు సితార కూడా ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ కోపంగా ఇది నా లైఫ్, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నీకు సంబంధం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న కావ్య కళ్ళల్లో కన్నీళ్లు ఆపుకుంటుంది. సితార అర్థం చేసుకుంటుంది.
ఇతను డబ్బు కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అన్నమాట అని సితార తన తండ్రి వైపు చూస్తూ సితార రింగ్ తీసి నేల మీద పడేస్తుంది. ఈ పెళ్లి జరగదు అని చెప్పింది. ఇదంతా చూసిన రాఘవ్ ఎంగేజ్మెంట్ లో ఇలా గొడవ జరగటం, అందరి ముందు ఇలా జరగటం చూసి అతను కూలిపోతాడు. ఆది పరిగెత్తుతూ సితార నాన్న రాఘవ్ క్రింద పడకుండా కాపాడుతాడు. ఇప్పుడు కుటుంబం, ప్రేమ, విశ్వాసం అన్నీ కలిసిపోయాయి. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన వెంటనే రాఘవ్ కింద పడిపోతాడు. సితార అరుస్తుంది డాడ్ అని. ఆది వెంటనే అంబులెన్స్ కాల్ చేస్తాడు. అర్జున్ మాత్రం కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో రాఘవ్ కాసేపటికి కళ్ళు తెరుస్తాడు. సితార చెబుతుంది, అర్జున్ మోసం చేశాడు డాడీ అని అంటుంది. ఆది కూడా నిజం చెప్తాడు. అర్జున్ ఇంతకుముందే కావ్యతో కూడా రిలేషన్లో ఉన్నాడని రాఘవ్ షాక్ అవుతాడు. రాఘవ్ ఆదిని దగ్గరికి పిలుస్తాడు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అన్నాడు. ఆది మౌనంగా తల వంచుకున్నాడు. రాఘవ్, నువ్వు నా కూతురిని సరైన వ్యక్తివి అని చెప్పి సితార చేతిని ఆది చేతిలో పెడతాడు. సితార కళ్ళలో ఆనందంతో కూడిన కన్నీళ్లు వస్తాయి. అర్జున్ కోపంతో ఎలా అయినా సరే అర్జున్ కంపెనీని, సితారాను నాకు దక్కాలి అని ప్లాన్ వేస్తాడు. కంపెనీని కూల్చేస్తానని అంటాడు. అతని కంపెనీ డేటా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సితార కంపెనీ భారీ నష్టంలో పడిపోతుంది. అప్పుడు ఆది తిరిగి కంపెనీకి జాయిన్ అవుతాడు. మనిద్దరం కలిసి ఫైట్ చేద్దాం అంటాడు. సితార ధైర్యంగా, ఈసారి నేను పారిపోను అని ఆది సితారాకి ధైర్యం చెప్పి ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. కావ్య అర్జున్ నిజస్వరూపాన్ని చూసి పూర్తిగా ఆమె హార్ట్ బ్రేక్ అవుతుంది. కానీ ఆమె బలంగా నిలబడుతుంది. ఇక నేను ఎవరి కోసం కన్నీళ్లు కార్చను అంటుంది. ఆమె హైదరాబాద్లోనే ఉండి కొత్త స్కూల్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అర్జున్ రాఘవ్ కంపెనీని హ్యాక్ చేస్తున్నట్లుగా హ్యాకింగ్ ప్రూఫ్స్ బయటపడతాయి. పోలీసులు అర్జున్ని అరెస్ట్ చేస్తారు. అతను చివరిగా అరుస్తాడు, ఆది, ఇది ఇక్కడితో ముగిసింది అనుకోకు, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి జైలుకి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత కంపెనీ మళ్ళీ స్థిరపడుతుంది. రాఘవ్ అధికారికంగా ప్రకటిస్తాడు, ఆది సితార ఎంగేజ్మెంట్ త్వరలో అని. ఆ తర్వాత తెలుసుకున్న కావ్య చిరునవ్వుతో కరతాళ ధ్వని చేస్తుంది. ఆది కావ్య దగ్గరకు వెళ్తాడు. నన్ను క్షమించు అని చెబుతాడు. అప్పుడు కావ్య నవ్వుతూ, ప్రేమ ఎప్పుడూ బలవంతం కాదు, నీ సంతోషమే నాకు చాలా. ఇద్దరి మధ్య ఒక స్వచ్ఛమైన స్నేహం మిగులుతుంది. సితార ఆది ఎంగేజ్మెంట్ జరుగుతుంది. రాఘవ్ ఆశీర్వదిస్తాడు. కావ్య తన కొత్త స్కూల్ ప్రారంభోత్సవానికి వాళ్ళిద్దరిని ఆహ్వానిస్తుంది. 3 హృదయాలు ఇప్పుడు శాంతిలో ఉన్నాయి. కానీ అర్జున్ జైల్లో కూర్చొని ఒక లేఖ రాస్తున్నాడు. నా గేమ్ అప్పుడే మొదలవుతుంది అని అతను తన మనసులో అనుకుంటాడు. అర్జున్ జైల్లో ఉన్నాడు, కానీ అతని మనసులో మాత్రం ఓడిపోయాను అన్న బాధ అస్సలు లేదు. ప్రతీకారం మాత్రమే అతని మనసు అంతా నిండిపోయి ఉంది. అర్జున్ తన తండ్రి ద్వారా బెయిల్ మీద బయటకి వస్తాడు. బయటకు వచ్చిన వెంటనే అతని మొదటి టార్గెట్ ఆది. అతను నేరుగా ఎదురుదాడి చేయకుండా ఆది సితార మధ్య అపోహలు సృష్టించాలని ప్లాన్ చేస్తాడు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆది సితార పెళ్లి ఫిక్స్ అవుతుంది. రాఘవ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. ఇంటి మొత్తం ఆనందం వాతావరణంలో ఉంటుంది. కానీ ఆ ఆనందం వెనుక దాగి ఉన్నది ఒక ప్రమాదం. అర్జున్ కంపెనీ షేర్లు రహస్యంగా కొనడం ప్రారంభిస్తాడు. అతని లక్ష్యం పెళ్లి రోజున రాఘవ్ కంపెనీని అతని చేతుల్లోకి తీసుకోవాలి అని.
అనుకుంటాడు. అర్జున్ పెళ్లి రోజుకల్లా ఆ రాఘవ్ కంపెనీ షేర్లు అన్నీ కూడా నా చేతిలోకి తీసుకోవాలి అని క్రూరంగా తనకి తాను నవ్వుకుంటూ అనుకుంటున్నాడు. కావ్య జీవితంలో కొత్త వెలుగు. కావ్య తన కొత్త స్కూల్కి ఫండింగ్ కోసం ప్రయత్నిస్తుంది. ఆమె కష్టాన్ని గమనించిన ఒక యువ డాక్టర్ విహాన్ సింపుల్గా మంచివాడు ఆమెకు సహాయం చేస్తాడు. విహాన్ నెమ్మదిగా కావ్యని అర్థం చేసుకుంటాడు. ఆమె గతం గురించి తెలుసుకొని కూడా ఆమెను గౌరవిస్తున్నాడు. కావ్య మనసులో కొత్త భావం మొదలవుతుంది. కానీ ఆమె భయపడుతుంది మళ్ళీ ప్రేమించడానికి. ఇంతకుముందు తాను 2 సార్లు మోసపోయాను అని భయపడుతుంది. ఆది మరియు సితార పెళ్లి ముందు రోజు షాక్. పెళ్లికి ఒకరోజు ముందు ఆది మీద ఫ్రాడ్ కేసు పెట్టబడుతుంది. కంపెనీకి సంబంధించిన ఫండ్స్ మిస్ అయినట్లుగా ఫేక్ ప్రూఫ్స్ తయారు చేస్తాడు అర్జున్. పోలీసులు వచ్చి ఆదిని అరెస్టు చేస్తారు. సితార షాక్లో కూలిపోతుంది. రాఘవ్ మళ్ళీ స్ట్రోక్తో పడిపోతాడు. నిజం కోసం పోరాటం. సితార నమ్ముతుంది ఆది అలా చేయడు అని. ఆమె కంపెనీ డేటా చెక్ చేస్తుంది. అక్కడ అర్జున్ షేర్లు, వాటి వివరాలు కనిపిస్తాయి. అది చూసి సితార ఏం చేయాలో అర్థం కాక ఇదంతా అర్జున్ చేసిన మోసం అని తెలుసుకొని కావ్య మరియు విహాన్ కూడా సితారకి సహాయం చేస్తారు. ముగ్గురు కలిసి సాక్ష్యాలు సేకరిస్తారు. తెల్లవారితే పెళ్లి. కానీ అదే రోజు కోర్టు హియరింగ్. సితార ఆది ఎటువంటి తప్పు చేయలేదు అని స్పష్టంగా ప్రూఫ్స్ చూపిస్తుంది. అర్జున్ చేసిన కుట్రలు బయటపడతాయి. జడ్జి ఆదిని రిలీజ్ చేస్తాడు. అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళవలసి వస్తుంది. కోర్టు బయట ఆది సితార చేతిని పట్టుకొని చెబుతాడు, ఈసారి మనిద్దరి మధ్య ఎవరూ రారు అని చెప్పి సితార చెయ్యి పట్టుకున్నాడు ఆది. కావ్య కూడా దూరం నుంచి చూసి చిరునవ్వు ఇస్తుంది. విహాన్ ఆమె పక్కనే నిలబడతాడు. కానీ అర్జున్ కోపంగా కోర్టు మెట్లు దిగుతూ జైలుకి వెళ్ళేటప్పుడు ఒక మాట చెబుతాడు. ప్రేమతో నన్ను ఓడించావు కానీ గేమ్ ఇంకా ముగియలేదు అని కోపంగా చెబుతూ ఈసారి నేను మీ ప్రాణాలను తీస్తాను అని బెదిరిస్తాడు. ఆది సితార మాత్రం అతని మాటలు ఏమీ లెక్క చేయలేదు. చివరికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఆది సితార జీవితంలో కొత్త సమస్యలు. కావ్య నిజంగా విహాన్ని అంగీకరిస్తుందా? అర్జున్ జైల్లో ఉండి ఏం ప్లాన్ చేస్తాడు? ఇవన్నీ తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. ఈ స్టోరీ గనక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.